అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలోనే పెద్ద జోకర్ని పరిచయం చేయబోతున్నాను. ఆ జోకర్ ఎవరో కాదండి, ఇక్కడ కనిపిస్తున్న మన వెంకటరెడ్డి. ఇది ఇప్పుడు రాసుకుంటా ఉన్నాడు. ఇదేం ఫీల్ అవుతూ ఉంటాడంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ లేనట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈయన మాట్లాడకపోతే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ నడవదు గిట్టని చెప్పి ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉంటాడు. ఈయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూసి మనం మాట్లాడుదాం. ఈ నూతన సంవత్సరంలో ఉన్న రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి, ఆల్రెడీ మంచి జరిపోయింది, రాష్ట్రంలో అరాచకాలు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి అరాచకాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎల్లగొట్టేశారు కదా, మళ్ళీ ఇంకేం అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఓహో, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన లీడర్లు అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు కదా, సో అలాంటి అరాచకం అంటారా? ఎలాంటి అరాచకం అంటారు? మీ వైసీపీ కార్యకర్తలు రప్పా గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, గట్లాంటి అరాచకాలు అంటారా? వెంకటరెడ్డి గారు ఏదో ఒకటి క్లారిటీగా మాట్లాడండి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే పెద్ద జోకర్ గిట్ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా గట్లాంటి మాటలు మాట్లాడమాకండి ప్లీజ్. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి 45 ఏళ్ల రాజకీయ అనుభవం, 75 ఏళ్ల వయసు, నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను, మొత్తం టెక్నాలజీకి నేనే పితామహుణ్ణి, ఇలా రోజుకో కబుర్లు చెప్పేటటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుపడటలేదు. అంటే చంద్రబాబు గారికి తీసుకొచ్చిన కంపెనీల గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటే తప్పేం లేదు కదా. సరే, మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు. ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? ఏమైనా ఉపయోగపడే పనులు చేసిరా? లేదు కదా. ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిగో పలానా తీసుకొచ్చిండ్రా, ఇది జనాలకు ఉపయోగపడ్డది, ఇది ఉపాధి కలుగుతూ ఉంది, ఇది యువకులకి జాబ్ ఆపర్చునిటీ ఇస్తుంది గిట్టని చెప్పి ఒక్కటి చెప్పండి. ఒకటి లేదు. మరి ఆయన చేసుకున్న పనులు, ఆయన గొప్పలు చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తావు చెప్పండి? నువ్వు వచ్చి ఎట్లాగో చెప్పవు, జగన్మోహన్ రెడ్డి గొప్పలో చెప్తా ఉంటావు. మరి చంద్రబాబు గారు ఆయన తీసుకొచ్చిన కంపెనీలు, ఆయన చేసిన పనులు, ఆయన గొప్పలు చెప్పుకుంటాడు. దాంట్లో తప్పలేదు కదా. ఓకే, ఎక్కడికి వెళ్ళారో ఆచూకీ దొరకట్లేదు. గడిచిన 4 రోజులుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలకి తెలియక, ఈరోజు ఏమయ్యాడు ముఖ్యమంత్రి గారు, అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారు, ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం. సరే, ఈ వెంకటరెడ్డి మాట్లాడుతున్న మాటలు కొంచెం సేపు పక్కన పెట్టండి అన్న, మనం కొంచెం సేపు మాట్లాడుకుందాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి కనిపిస్తున్నాడు అన్న? ఒకసారి ఫోటో చూపిస్తాను. ఆయన ఎవరో అంటావా మళ్ళీ? జగన్మోహన్ రెడ్డి అంటే ఈయన కనిపిస్తలేడు. ఎక్కడ ఈయన ఎమ్మెల్యే ఎక్కడ తెలుసు కదా, మాట్లాడు, కొంచెం మాట్లాడేం కదా. ఈయన ఎమ్మెల్యే వచ్చేసరికి పులివెందుల ఎమ్మెల్యేనే, జస్ట్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేదు. వైఎస్ఆర్ గారి కొడుకు, విజయమ్మ గారి కొడుకు, షర్మిల గారి అన్న, ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి అస్సలు కనిపిస్తలేడు. యాడికి పోయిండు గిట్లని చెప్పనుకోవచ్చు. కాదు, బెంగళూరు, ఈయన పులివెందుల ఎమ్మెల్యే అయితే బెంగళూరులో ఏం పని అన్న? అంటే ఈయనకి ఏమైనా పర్సనల్గా ఏమైనా కంపెనీస్ ఉన్నాయా ఏంటి? మరి సాక్షి కూడా లేదు, సాక్షి ఛానల్ కూడా లేదు, భారతీయ సిమెంట్ అది కూడా లేదు. అని జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ఏం పని అంటారు? ఓకే, ఇదంతా పక్కన పెట్టేస్తే మన వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో అదే అడుగుతాను, వెంకటరెడ్డికి అడుగుతాను. ఇక్కడ వీడియోలు ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఇక్కడ నాకు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తలేరు గిట్లని చెప్పి పులివెందుల ప్రజలు నాకు అందరూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆచూకీ తెలిపండి గిట్లని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఒకసారి దీని గురించి రిప్లై ఇవ్వండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటారు. సో ఈయన కనిపిస్తలేడు. ఎవరికైనా తెలిస్తే ఆచూకీ చూపించండి. చూపించిన వాళ్ళకి మంచి బహుమానమే ఇద్దాం మనము. వెంకటరెడ్డి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెంకటరెడ్డి గారు స్టార్ట్ చేద్దామా? వేదికగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడటం లేదు, ఆచూకీ ఎక్కడ? ముఖ్యమంత్రి కాపీ కొట్టిండు అన్న కాపీ కొట్టిండు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను కదా, కనిపిస్తలేడు గిట్లని చెప్పి. ఇక్కడ ఈ వెంకటరెడ్డి కూడా గట్లనే, చంద్రబాబు గారు కనిపిస్తలేడు గిట్లని చెప్పి. చంద్రబాబు గారు ఎక్కడ ఉంటారు? మహా అయితే ఆంధ్రాలో ఉంటారు, లేకుంటే తెలంగాణలో ఉంటారు, పక్క రాష్ట్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరులో ఏంటండి సంబంధము? పులివెందుల ఎమ్మెల్యేకి బెంగళూరుకి ఏంటండి సంబంధము? అక్కడ ఏమైనా బిజినెస్లు ఇట్లా నడుపుతా ఉన్నాడా? ఏమైనా పనులు చేపిస్తా ఉన్నాడా? చంద్రబాబు గారి మీద బాగానే ప్రేమ వచ్చింది వెంకటరెడ్డికి ఇవాళ. ఓకే, ఏదో ఒక రోజు పంపిస్తాడు దగ్గరికి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడటం లేదు, ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది. నాకు కూడా సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి.
సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సరే వెంకటరెడ్డి గారు, మీరు చంద్రబాబు గారి గురించి అడుగుతా ఉన్నారు. ఓకే, నేను దానికి సమాధానం చెప్తున్నాను. చంద్రబాబు గారు ఉంటే ఆంధ్రాలో ఉంటారు, లేకుంటే తెలంగాణలో ఉంటారు. కానీ నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అడిగాను కదా. సో ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కొంచెం మాకు క్లారిటీ ఇవ్వండి. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకుంటా ఉన్నారు? బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారికి వేరే బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదండి మీ వైఎస్ఆర్సీపీ పార్టీలా. వాళ్ళు కూడా కనిపిస్తలే, అసలు వాళ్ళ ఫోటోలు కూడా కనిపిస్తలే నాకు. ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఏమైనా దాచిపెట్టిలా, లేకుంటే ఏమైనా చేసిలా? ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఏమి చేయకుండా మీరు చంద్రబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి పొద్దుగా లేస్తే ఏడిస్తే ఏమొస్తుందో చెప్పండి. నారా లోకేష్ గారు ఆడిపోతే మీకేంటి? చంద్రబాబు గారు ఆడిపోతే మీకేంటి? ఆంధ్రాలో జరుగుతున్న పనులు అవి జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు వేరే ఆడికి పోయినా లండన్ పోయింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడేమైనా ఈ టీడీపీ పార్టీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన లీడర్లు కావచ్చు, ఏ రోజు అడిగిరా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎందుకు పోతా ఉన్నాడు? ఏమైనా అక్కడ ఏమైనా చూపించుకునే పనులు ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఎవరైనా కలిసే పనులు ఏమైనా ఉన్నాయా? లేకుంటే బడ్జెట్లు తీసుకొచ్చే పనులు ఏమైనా ఉన్నాయా? కంపెనీలు తీసుకొచ్చే పనులు ఏమైనా ఉన్నాయా? ఇట్లా చెప్పి ఏ రోజు అడిగిరా? అడగలే కదా. సరే, వాళ్ళకి లేని నొప్పి మీకు ఎందుకు గట్రా? సరే, అది పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్ళారు, ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి. ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అడుగుతా ఉన్నాం, ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు. సో ఎక్కడున్నారో సమాచారం. ఇప్పుడు వీళ్ళు కేంద్రాన్ని చంద్రబాబు గారు కనిపిస్తారు గిట్లని చెప్పి అడుగుతా గిట్లని చెప్పి అన్నారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏంటయ్యా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అయ్యా, మా రాష్ట్రంలో రైల్వే జోన్లు ఇవ్వండి అయ్యా, మా రాష్ట్రానికి పెట్టుబడులు ఇవ్వండి అయ్యా గిట్లని చెప్పి ఏ రోజున అడిగిరా? అసలు అడిగే ప్రయత్నమైనా చేసిరా వీళ్ళు? లేదు. ఏమని అంటే నేను ఎందుకు అన్నాను జోకర్ గిట్లని చెప్పి, ఇట్లాంటి జోకర్ మాటలు మాట్లాడతారు కాబట్టి ఈ వెంకటరెడ్డి గారిని నేను జోకర్ గిట్లని చెప్పి మాట్లాడింది. ఎందుకంటాను? ఉత్తిపునానికి ఎందుకు అన్నాను కదా. ఇదేమన్నా పనికొచ్చా ప్రెస్ మీటా? ప్రెస్ మీట్ పెట్టి నీ పార్టీ గురించి మాట్లాడుకోయా స్వామి, నీ పార్టీ చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడుకోయా స్వామి. ప్రెస్ మీట్ పెట్టి నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతావు, చంద్రబాబు గారి గురించి మాట్లాడుతావు. ఇది మన పనికి వస్తుందా? సమాచారం అందించండి. దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి, ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి, ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు అన్ని. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడగానే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి అయిపోతుంది. ఈయన రెడ్ బుక్ అని చెప్పి అనగానే ఒక్కొక్కరు హాస్పిటల్లో పోతా ఉన్నారు, బాత్రూంలో పడిపోతా ఉన్నారు. 2 పేపర్లు అన్నా 2 పేపర్లు తీసేసిండు. ఇప్పుడు ఇంకో పేపర్ తీయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా రెడీగా ఉండండి. 2 పేపర్లు చినిగిపోయినాయి ఆల్రెడీ. ఇంకో 3వ పేపర్ తీసాడేమో. ఇంకా తీసినాక ఒక్కొక్కళ్ళకి ఉంటుంది. మీరు ఈయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. క్రికెట్లో ఆడిపోతా ఉన్నాడు, ఈడికి పోయి గెలిపిస్తూ ఉన్నాడు ఇట్లని చెప్పి రీసెంట్గా నారా లోకేష్ గారు బ్లైండ్ క్రికెటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఒక్కళ్ళకైనా హెల్ప్ చేసిందా? నువ్వు ఫోటో తీసుకొచ్చి కనిపిస్తలేడు ఇట్లని చెప్పి ఏడ కనిపిస్తాడు? మీ గుండాలలో ఉంటాడు, ఒక్కొక్కళ్ళకి పరుగులు తిప్పిస్తా ఉన్నాడు. మీరు ఫోటోలు పట్టుకొని చూపిస్తే ఆడాడు ఉంటాడు, మీ గుండాలో ఉంటాడు, ఒక్కొక్కళ్ళని పరిగెత్తిస్తా ఉన్నాడు. అన్ని శాఖల్ని విధ్వంసం చేయటం ఆయన లక్ష్యం. ఆయన పేరు నారా లోకేష్, తెలుసులే మీ అందరికీ, ముఖ్యమంత్రి కొడుకు కూడా. సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల. ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల. ఎక్కడున్నారో ఇప్పుడు ఏమైనా కనిపిస్తే ఏమైనా మర్యాదలు గిట్లా చెప్తావా, లేకుంటే ఏమైనా అడిగి పోతావు? ఏంది అసలు నాకు అర్థం కానీ ముచ్చటారా? ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చెప్పుకోండి గిట్లని చెప్పి అనుకుంటే నారా లోకేష్ గారి గురించి, చంద్రబాబు గురించి దేనికైనా పనికొచ్చే న్యూస్ అయితే అందుకోసమే కదా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ పత్రం అనేది కిందికి వచ్చింది. అందుకోసమే కదా మీకు అన్నికన్నా తక్కువ సీట్లు వచ్చినాయి. ఏ రోజైనా మీ పార్టీల గురించి మీరు మాట్లాడుకున్నారా? చంద్రబాబు గారు లండన్ అన్నిసార్లు వెళ్ళారు, చంద్రబాబు గారు దావోస్ అన్నిసార్లు వెళ్ళారు, నారా లోకేష్ గారు విహారయాత్రలు వెళ్తా ఉన్నారు ఇట్లని చెప్పి. ఎందుకండి అని ఎవరికి ఉపయోగం చెప్పండి? సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు లండన్కి వెళ్ళారు, ఎన్నిసార్లు ఎక్పఫ్లు తిన్నాడు, దానికి ఎంత ఖర్చు అయింది, హెలికాప్టర్లకు ఎంత ఖర్చు అయింది ఇట్లని చెప్పి ఏ రోజున మాట్లాడుతున్నామా? లేదు కదా. ఉపయోగపడే మాటలు మాట్లాడితే పనికి వస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇదేమన్నా న్యూసా? సార్, నేను చెప్తా ఉన్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు కనిపిస్తలేడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆచికి నాకు కొంచెం తెలపండి. పాపం పులివెందుల ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు, గెలిపించడం కానీ మా జగన్మోహన్ రెడ్డి మాకు అసలు కనిపిస్తలేడు, యాడైనా ఉంటే వెతకబెట్టండి అయ్యా ఇట్లని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారిని వెతకమంటారా? లేకుండా మీరే వెతికించి ఇగో మా జగన్మోహన్ రెడ్డి పలానా ప్లేస్లో ఉన్నాడు, పలానా బెంగళూరు ప్యాలెస్లో పడుకొని ఉన్నాడు ఇట్లని చెప్పి మీరు చెప్తారా? ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి. నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద వాళ్ళు ఆడిపోతే మీకేందే స్వామి? వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు కదా. ఒకరు కాకపోతే 3 ఉన్నారు అక్కడ.
నలుగురు ఏ ఒలగొల చేసుకుంటా పోతారు. పవన్ కళ్యాణ్ గారు ఆనే ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటా పోతా ఉన్నాడు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు యాడికైనా వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీని రన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సజ్జలు ఉంటాడు. అంటే గతంలో మన విజయసాయి రెడ్డి ఉంటుండే, వైఎస్ఆర్సీపీ పార్టీని పాపం ఆయన దగ్గర నుండి నడిపించిండు. ఆ తర్వాత విజయసాయి రెడ్డిని పక్కన కొట్టేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కనిపిస్తలేడు ఇప్పుడు. ఆయనతో పాటు 10 ఎమ్మెల్యేలు, అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు 11 ఎమ్మెల్యేలు కదా. సో జగన్మోహన్ రెడ్డితో పాటు 10 ఎమ్మెల్యేలు కూడా కనిపిస్తలేరు. ఆ 10 ఎమ్మెల్యేల ఆచూకులు కూడా తెలిపండి అయ్యా గిట్లని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళ ఆచూకులు తెలిపిస్తారా, యాడున్నారో ఏందో కదా గిట్లని చెప్పి చెప్తారా లేదా గిట్లని చెప్పి మనం చూద్దాము. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆచూకీ కూడా ఈ వీడియోలో తెలపండి కామెంట్ చేసి. థ్యాంక్ యూ.